మనం ఆల్రెడీ 2 టైమ్స్ పిండిలో కోట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇలా ఆయిల్లో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే లోపల దాకా బాగా కుక్ అవుతుంది. ఇలా బాగా ఫ్రై అయిన చికెన్ని తీసి పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ నేను బర్గర్లోకి స్టఫింగ్ కోసం చీజ్, అలాగే సన్నగా స్లైస్ చేసుకున్న టొమాటోస్, ఆనియన్స్ అండ్ క్యాబేజ్ ఇక్కడ నేను మయోనీస్ మిక్స్ చేసి తీసుకున్నాను. అండ్ మనకి ఇలా బర్గర్ బన్స్ అని చెప్పేసి సపరేట్గా మార్కెట్లో అవైలబుల్లో ఉంటాయి. ఇప్పుడు ఒక బన్ పీస్ పైన మయోనీస్ అలాగే టొమాటో సాస్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోండి. నెక్స్ట్ దీనిపైన మనం ఆల్రెడీ కట్ చేసి మయోనీస్తో కోట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ని వేసేసుకొని స్టఫ్ చేసేసుకోండి. ఈ క్యాబేజ్ పైన చికెన్ పీసెస్ పెట్టేసుకొని దానిపైన చీజ్ వేసేసుకొని దానిపైన టొమాటోస్ అండ్ ఆనియన్స్ వేసుకుంటే మన బర్గర్ రెడీ. ఇలా ఇంట్లోనే బర్గర్ ట్రై చేయడం ఇది నా ఫస్ట్ టైం. టేస్ట్ మటుకు చాలా బాగా వచ్చింది. నిజం చెప్పాలంటే నాకు మెక్డానల్డ్స్లో బర్గర్ కన్నా ఇంట్లో నేను చేసుకున్న బర్గర్ నాకు చాలా బాగా నచ్చింది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళకి ఇంతే వీడియో. బాయ్ బాయ్.